ఏం మావు చెప్పాలి నువ్వు. చాలా బ్యాంకులు ఉన్నాయి నీ దగ్గర. ఇదొక బ్యాంకు, అక్కడ 2 బ్యాంకులు. వీళ్ళు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తున్నారు నీకు. లేదు సార్, వాళ్ళు నాకు 10th క్లాస్ ఫ్రెండ్స్, రాహుల్ కి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం గిఫ్ట్లు డబ్బులు ఇవ్వలేదా? లేదు సార్. మరి నువ్వు చెప్పాలి కదా, ఒక్కొక్కటి అడుగుతుంటే చెప్తే ఎలా కనిపిస్తున్నాం మేము మీకు ఇక్కడ? ఏం పని పాట లేకుండా కూర్చున్నావా ఏంటి? ఒక్కొక్కటి నిదానంగా కూర్చుంటే చెప్పాలి. అక్కడ చూడండి, మీ ఆయన చెప్తున్నాడు కదా, నోరు రావట్లేదా? ఒక క్వశ్చన్ అడిగితేనే చెప్తావా? నేనైతే ఎప్పుడు తప్పుగా అయితే ప్రవర్తించలేదు మ్యామ్ ఎవరితో కూడా. మీ ఆయన ఉండగా వేరే 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఆడుకుంటే పర్వాలేదా? అందులో తప్పేముంది మ్యామ్, చాటింగ్ చేసినంత. వల్గర్ చాటింగ్ ఉందంటే కదా, మీ ఆయన చూసాడంటే కదా, దానికేంటి సమాధానం చెప్తావు? వల్గర్గా నేను ఎప్పుడు కూడా అది మరి అక్కడ మీ ఆయన చెప్తున్నాడు కదా వల్గర్ చాటింగ్ ఉందని, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఒక అబ్బాయితో మాట్లాడినంత. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ఇలా సైలెంట్ కూర్చుంటారా? నేను తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడాలి. తప్పు చేయలేదని చెప్తున్నాను. నేను ఇలా కూర్చుంటే నాకేమనిపిస్తుంది, ఈవిడే కిలాడిలా ఉంది ఈవిడ అన్నట్టు అనిపిస్తోంది నాకు. నేను చాటింగ్ చేసినంత మాత్రం తప్పేమైపోదు కదా మ్యామ్. ఏం చాటింగ్ చేసావు అనేది నువ్వు అంత ఎడవాదం పెడవాదంగా మాట్లాడకమ్మా. అక్కడ క్లియర్ కట్ గా మీ ఆయన ఈ మెసేజ్, ఇప్పుడు రాహుల్ వచ్చేంత వరకు రాహుల్ సంగతి నువ్వు మాకు చెప్పలేదు, కేవలం డబ్బులు అన్నావు. రాహుల్ ఏమొచ్చి లేదండి మేము మెసేజ్లు పెట్టుకున్నాము, చాటింగ్ చేసుకున్నాం, ఇంకో లెవెల్ వరకు వెళ్ళలేదు కానీ అంతవరకు జరిగిందన్నావు. సో ఒక్కడ పక్కన ఉంటే కనుక ఇంకో 3 కూడా ఉన్నాడు అని ఇతను చెప్తున్నాడు, ఫోన్లో చూశాడు. ఇదొక్కటే నమ్మాలి, ఆ 3 నమ్మకూడదని గ్యారంటీ ఏంటి మాకు? అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ లేరా? 10th క్లాస్ నుంచి బాయ్స్ ఏ ఉన్నారు, డిగ్రీలో బాయ్స్ ఏ ఉన్నారు ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అమ్మాయిలు లేరా? ఉన్నారు మ్యామ్. అమ్మాయిలతో చాటింగ్ ఏం కనిపించట్లేదు, అబ్బాయిలతోనే చాటింగ్ ఉంది అంటున్నాడు మీ ఆయన. జస్ట్ నేను చాటింగ్ మాత్రమే చేస్తా అంతే, ఇంకేం చేయను. అసలు చాటింగే వల్గర్ గా చాటింగ్ చేస్తాం అంతేనా? బ్యాడ్ గా ఎప్పుడు కూడా పెట్టను మ్యామ్, ఒక్క మెసేజ్ కూడా ఒక బ్యాడ్ గా అస్సలు నేను పెట్టను. లేదు మ్యామ్, తను అబద్ధం. తన ఫోన్ తీసుకొని ఇప్పుడు మామూలుగా నా ఫోన్ లో సంథింగ్ ఛార్జింగ్ అయిపోవడం చేసి తన ఫోన్ నుంచి కాల్ చేసుకుందామని అమ్మకో లేకపోతే ఎవరికో కాల్ చేసుకుందామని ఓపెన్ చేస్తే, కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎక్కడో మా పేరు చివరి ఉంటుంది. అన్ని కాంటాక్ట్ లిస్ట్ ఎవరి అని చూస్తే అది అన్ని రాహుల్, కృష్ణ అని ఇలాంటి ఫ్రెండ్స్ పేర్లే ఉంటాయి. ఒక పేర్లు ఉన్నాయి, మెసేజ్లు ఏముంటాయి? ఏం ఉదాహరణ ఏంటన్నది కొద్దిగానే చెప్తా. ఈయనకు పెట్టింది ఇంకోటి కృష్ణ. ఇలా తెలిసిన తర్వాత సంవత్సరం వరకు ఏం చేస్తున్నావయ్యా నువ్వు ఎవరికి చెప్పకుండా? అనుమానం రాలేదు. 1 year బ్యాక్ ఈ అబ్బాయి గురించి తెలిసిందన్నావు కదా, మరి 1 year అంతా ఏం చేస్తున్నావు? కానీ ఫ్రెండ్ అని మాత్రమే అనుకున్నా మేడం. నార్మల్ గా ఇప్పుడు ఫ్రెండ్స్ చాటింగ్ చేసుకుంటారు కదా, కానీ ఎప్పుడైతే నాకు కొంచెం మెసేజ్ చూసినాక నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. అది జస్ట్ ఒక 6 months ఆ టైంలో. 1 year బ్యాక్ నార్మల్ ఫ్రెండ్ అని తెలుసు నాకు. బట్ ఏంటంటే నేను మెసేజ్ ఎప్పుడైతే చూసానో కొంచెం నాకు ఎక్కడో తేడా కొట్టింది. సరే అని నేను తను స్నానానికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు నేను చూశాను ఏమో మెసేజ్ ఉన్నాయని చూశాను. అది ఇంకొంచెం వల్గర్గా ఉన్నాయి. ఈ ఒక్కరితోటే ఉన్నదా ఇంకేమన్నా ఉన్నాయని నేను ఇంకో 2-3 కాంటాక్ట్ చూసి అందులో ఏంటంటే కొంచెం ఈ హార్ట్ సింబల్స్ లేకపోతే ఇంకే ఎమోజీస్, స్మైలీ ఎమోజీస్, నవ్వడము, కొన్ని ఫొటోస్ అంటే సింగిల్ గా దిగిన ఫొటోస్, వాళ్ళు పంపించిన ఫొటోస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ఇది కరెక్టా కాదా, నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం, ఇదంతా చేసిన ప్రయత్నంలో నాకు ఇంత టైం పట్టింది. నాకు అటు జాబ్ చూసుకోవాలి, ఇటు వీళ్ళని చూసుకోవాలి, ఇంట్లో అమ్మా నాన్న ఈడు దొరికిన తర్వాత ఈ నెతికి పట్టుకున్నావు కదా, ఈయన దొరికిన తర్వాత ఈయన గల్లా పట్టుకుని అడిగావా? అడిగాను సార్. అడిగితే ఈయనేం చెప్పాడంటే, నేను ఒక్కనే మెసేజ్ చేస్తే నా తరపు నుంచి మెసేజ్ పోతే నేను చేసినట్టు సార్. తను కూడా రిప్లై ఇచ్చింది కదా, అప్పుడు నేనేం చేస్తానని తను నన్ను ఇండైరెక్ట్ గా అడిగాడు, నన్ను డైరెక్ట్ గా అడిగాడు. అప్పుడు నేనేం చేయగలుగుతాను మేడం? ప్లస్ ఏంటంటే అందులో 3-4 కలిపేటప్పటికి నాకు నేను తట్టుకోలేక నాకు పొద్దున్న ఆవిడ మెసేజ్లు పెట్టే వాటిలో గర్ల్స్ కూడా ఉన్నారా? గర్ల్స్ అమ్మాయి ఫ్రెండ్స్ లిస్ట్ లో గర్ల్స్ లేరా? ఒక్క గర్ల్ కూడా లేదా? ఎక్కడో ఒక 2-3 అంతే. బాయ్స్ ఎంత మంది ఉంటుంటారు? ఇలా 3 కాకుండా 2-3 ఒక 20 మంది అనుకుంటా కాంటాక్ట్ లిస్ట్ లో. ఏమా కాంటాక్ట్ లిస్ట్ లో ఒక 20 దాకా ఉంటాయి. గర్ల్స్ ఒక 3-4 ఉంటాయి మేడం. ఫోన్ స్టోరేజ్ కూడా అయిపోయి ఉంటది లిస్ట్ వల్ల. ఏముంది మ్యామ్, మెసేజ్ చేసినంత మాత్రం. మళ్ళీ పాట మొదలు పెట్టావు, నువ్వు మళ్ళీ అదే పాట, ఒక పాట పాడితే ఇంక అదే పాట. అవును మ్యామ్, నేను చేసా, చాటింగ్ అయితే చేసా. కాదమ్మా, గర్ల్స్ తక్కువ మంది ఉన్నారు, బాయ్స్ 20 మంది దాకా ఉన్నారట. ఏంటి అంత బాయ్స్ ఫ్రెండ్ చెప్పు? ఫ్రెండ్స్ మ్యామ్, జస్ట్ ఫ్రెండ్స్. అదే లేదు సరే, బాయ్స్ 20 మంది ఉంటే గర్ల్స్ కూడా 20 మంది ఉండాలి కదా, ఎందుకు లేరు? కనీసం 10 మంది ఉండాలి. ఇప్పుడు బాయ్స్ తో చాటింగ్ చేసినంత మాత్రం ప్రతి ఒక్కరిని నేను పెళ్లి చేసుకోవట్లేదు కదా మ్యామ్. పెళ్లి చేసుకో బంగారం, ఈ జనరేషన్ కి తగ్గ మాటలు. అమ్మ, పెళ్లి చేసుకోకపోతే ఎన్ని బూత్ మాటలు మెసేజ్ అన్నా పెట్టచ్చా, ఎన్ని ఇమోజీస్ అన్నా పెట్టచ్చు, లవ్ సింబల్స్ అన్నా పెట్టచ్చు. ఇప్పుడు అతను నిన్ను హింస పెడుతున్నాడా, నువ్వు ఇతను హింస? అబ్బాయికి 100 మంది, ఒక అబ్బాయి 100 మంది అమ్మాయిలకి మెసేజ్ చేసినా ఆ అబ్బాయిది తప్పు అన్నారు. కానీ ఒక అమ్మాయి విను ఇప్పుడు ఆ అబ్బాయిలు అందరు అనవసరం నీకు. ఇక్కడ నీ మొగుడు అదో మేడం తర్వాత వింటది, బయట మీరిద్దరు మాట్లాడుకోండి. కానీ ఇగో ఇక్కడ నీ మొగుడు, ఈ మొగుడికి నచ్చకపోతే నువ్వు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలిగా.
సార్ నిజానికి టార్చర్ పెట్టింది అన్నది కూడా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం. నార్మల్ అంత వరకు 3 years నుంచి నార్మల్గా తాగొచ్చేవాడిని. ఎప్పుడు మామూలుగా చిన్న చిన్న గొడవలు అయ్యేటి, బట్ ఇంత సిగరెట్ తొలగాల్సిన ఇదంతా లేదు. ఎప్పుడైతే నాకు ఇది గడిపిందో నాకు ఇక కొంచెం టెన్షన్ లో, డిప్రెషన్ లో, ఆఫీస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పావా, వాళ్ళ పేరెంట్స్ చెప్పావా ఈ అమ్మాయి ఇలా చేస్తుందని? పోనీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు? నేను అంటే తను ఇప్పటికే కొంచెం ఇక్కడికి కూడా రావడం ఆమెనే వచ్చింది ఇక్కడికి. తను ఇప్పటికే నా వల్ల కొంచెం సఫర్ అయింది మేడం. తనని ఇంకా సఫర్ చేయడం ఇష్టం లేక వాళ్ళ పేరెంట్స్ తెలుస్తా మేడం. తను ఇలాంటిదని వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు. నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తే తను ఏదో నగైతం చేసుకున్నాను అనుకోండి మేడం, రేపు పొద్దున వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా మేడం. ఏం చేద్దాం ఇప్పుడు? తనని గట్టిగా నిలదీసి అడగను మేడం, చెప్పేస్తుంది. తను ఎవరితో సంబంధం లేదు, ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడాను అంటుంది. ఏం చేద్దామంటారు చెప్పండి? ఆమె నాకు మా ఆయన కావాలి, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకున్నా అంటుంది అంతే. అట్లనే అంటది మేడం. మళ్ళీ అడగండి. సరే, మగాళ్ళు అయితే మాట్లాడొచ్చా, ఆడవాళ్ళు మాట్లాడకూడదా అని కూడా క్వశ్చన్ వేస్తుంది. ఏం చేద్దాం? సరే మేడం, నేను ఎవరితో మాట్లాడినా చూపించమని. అరే నేను అది కాదు అనేది, నీకు మీ ఆవిడ కావాలా వద్దా? నువ్వు కానటువంటి ఆ మగాళ్ళు ఉన్నారు కదా, ఆ 4-5 వాళ్ళ గురించి చెప్తుంది. నీ గురించి ఏమనట్లే, నీకు అక్రమ సంబంధం ఉన్నాయని ఏమి అనట్లే అమ్మాయి. ఏమనట్లే. నువ్వు ఓన్లీ తాగుతావు, బాధ్యత తీసుకోవు, ఇంటికి సరైన టైంకి రావు, సిగరెట్లతో కాలుస్తావు, కొడతావు, అదొక్కటే చెప్పింది మొదటి నుంచి. నీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఎక్కడా చెప్పలే. నువ్వు మాత్రం అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని అంటున్నావు. క్యారెక్టర్ బ్యాడే సార్, నేను చూసాను కదా సార్, మెసేజ్లు అవన్నీ చూసాను కదా. బాబు, నువ్వు రెడీ హ్యాండెడ్ గా బాగా ఎక్కువ మాట్లాడే వ్యక్తినే తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఆయన నాకేం అక్రమ సంబంధం లేదండి అంటున్నాడు, ఈవిడ అలాగే అంటుంది. అబ్జర్వ్ చేస్తున్నా మాకు అనిపిస్తుంది పిల్ల నువ్వు కొట్టిన హెరాస్మెంట్కి తింగరగా తయారైందే తప్ప ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అలా బిహేవ్ చేయడానికి కారణమే నువ్వు. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పనికిరావు. పోనీ అమ్మాయి నేను మారుతానండి, నా భర్తని మార్చండి, నన్ను కొట్టకుండా చూడండి అంటుంది. దీనికి ఏం చేద్దాం, నువ్వేమనుకుంటున్నావు? అదేదో నువ్వే మాట్లాడుంటే వేరే ఫ్రెండ్స్ తో అవసరం ఉంది. ఇంటికి రాగానే కూర్చొని మీరే డిన్నర్ చేస్తూ 4-5 ముచ్చట్లు పెట్టుకుంటే అసలు పనే ఉండదు. నీ పని నువ్వు చేసుకోవచ్చు, ఆమె పని ఇంట్లో పని ఆమె చేసుకుంటది. మాట ముచ్చట్లు తాగేసి వచ్చి కొడతానంటే ఎవరు ఊరుకుంటారు? ఇంకెవరితో మాట్లాడాలి? అత్తమామ మాట్లాడరు, అత్తమామ హెరాస్మెంట్, మొగుడు హెరాస్మెంట్, తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు సర్దుకుపోమ్మా అంటున్నారు. ఎవరితో మాట్లాడాలి మరి అమ్మాయి? కాబట్టి ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది, అంతేగాని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం లేదని డైరెక్ట్ గా చెప్తోంది. కానీ నువ్వు మాత్రం అంటున్నావు. ఉంది మేడం, సంబంధం ఉంది. సరే, ఏం చేద్దాం? సంబంధం ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడు నీకు మీ ఆవిడ కావాలా వద్దా? వద్దా? అది చెప్పు ముందు. ఉంది అంటున్నావు కానీ నెక్స్ట్ ఏంటో చెప్పట్లేదు నువ్వు. నాకు వద్దు మేడం. అంటే తను మారకపోతే వద్దా, మారితే కావాలా? తను మారితే కావాలి సార్. తను ఇప్పుడు కూడా అబద్ధం చెప్తుంది మేడం. ఇప్పటికి తను మారితే మాత్రం నేను తీసుకెళ్తా. తను మారకుండా ఇట్లనే మాట్లాడితే మాత్రం నాకు వద్దు మేడం. సరే, తను తాగిసి వస్తే డైలీ కొడితే మాత్రం నీకొద్దా? నాకొద్దు. నువ్వు అందరు బాయ్స్ ఎలా ఉంటారో అలా నువ్వు ఉంటావు అంటావు, అంతే కదా? అంతే కదమ్మా. అంతే. అమ్మాయిది ఒకటే ఉంది, డైలీ నైట్ పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం వచ్చి తాగుతాడు, కొడతాడు. ఆమెతోనే మంచిగా ఉంటే ఆమె వేరే friends తో బ్రతకాలన్నా మాట్లాడదు. కూడా భయం వేస్తుంది సార్. అదే టైంకి మార్నింగ్ తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం బాగానే ఉంటది, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఇంకా ఫుల్ టార్చర్. సో బ్రతకాలి అన్నా కూడా కొంచెం విరక్తి అనిపిస్తుంది జీవితం మీద. బాబు రాహుల్, నువ్వేమంటావు? నీ డబ్బులు ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావా? ఇప్పుడు కాకపోయినా 10 years తర్వాత ఇచ్చినా పర్లేదు నీకు. నాకు అంత అంటే నాకు మరి అంతంటే ఇప్పుడు ఇతను బాగుపడాలంటే వీళ్ళిద్దరు ఫస్ట్ కలవాలి, అతను స్థిరపడాలి, అతను మనసు మారాలి, కొద్దిగా కష్టపడాలి, అప్పుడు నీ అప్పు తీరుస్తుంది. నువ్వు అప్పు ఇచ్చినప్పుడు ఉండాలి నీకు. సార్, నాకు ఫైనాన్స్ ఇబ్బంది ఉంటది కదా సార్. మరి ఎలా ఇచ్చావయ్యా? ఎవరిమ్మన్నారు? 2 సార్లు చూస్తావు, 3 సార్లు చూస్తావు, 4వ సారి కూడా చూసావంటే నువ్వు తిక్కలోడమని అర్థం. ఎందుకు ఇచ్చేస్తాం శాలరీ వచ్చాక. ఫస్ట్ వాళ్ళ కథ తేలి వాళ్ళిద్దరు సెటిల్ అయ్యి అతను ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత నీ డబ్బుల సంగతి. ఇప్పుడు అది చాలా డిలేడ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే నీది టెస్ట్ మ్యాచ్, వీళ్ళది ఏమొచ్చి 2020. ఇది అయ్యాక నీది ఆడాలి, అర్థమైందా? ఇప్పుడు అప్పుడే లేదు నీకు 2 లక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.